కేరళంలో నేడు నూతన ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేరళం రాజధాని తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరవుతున్నారు. వీడి సతీశన్తో పాటు మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సతీశన్తో పాటు 20 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. రైట్ అజీం, చెప్పండి. ఇటీవలే జరిగినటువంటి ఎన్నికల్లో కేరళం రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ అలయన్స్ ప్రభుత్వం ఏర్పడే విషయం మనకు తెలిసింది. అయితే సీఎం ఎవరనే దానిపై సుమారు 10 రోజుల తర్వాత ఒక క్లారిటీ వచ్చింది. ఎందుకంటే సీఎం అభ్యర్థి కోసం ముగ్గురు పోటీ పడ్డారు. అందులో కేసీ వేణుగోపాల్, సతీశన్, మరొకరు ముగ్గురు కూడా ఉన్నారు. సో ఇందులో పార్టీ ఎవరికి ఇవ్వాలని ఆలోచన చేసి చాలా డిస్కషన్ చేసి కూడా ఫైనల్ గా సతీశన్ 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సో పార్టీ మీద పూర్తి పట్టుంది. సో ఈ రకంగా సతీశన్ కి పార్టీ అయితే అవకాశం కల్పించింది. సో ఈ రోజు 10 గంటలకు ఏదైతే సతీశన్ కేరళంలోని ఏదైతే సెంట్రల్ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మరికొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, అలాగే కొంతమంది పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు, విఎస్ఎంటీ వారందరూ కూడా ఏదైతే ఈ కార్యక్రమానికి కూడా హాజరవుతున్నారు. ఎందుకంటే మనం చూసినట్లయితే కేరళంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రచారం చేసినటువంటి స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అలయన్స్ పెద్ద ఎత్తున ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థులు, అలయన్స్ అభ్యర్థులు గెలవడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నుంచి ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డిని, డిప్యూటీ సీఎం మంత్రులను, ఎమ్మెల్యేలు అందరినీ కూడా కేరళం ప్రభుత్వం ఏదైతే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి కూడా ప్రత్యేకంగా ఆహ్వానం కూడా అందించింది. సో ఈ నేపథ్యంలో నిన్న రాత్రి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అందరూ కూడా ఇప్పటికే ఏదైతే కేరళకు చేరుకున్నారు. సో కేరళ రాజధాని అయినటువంటి తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో ఏదైతే ప్రమాణ స్వీకారం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అటు సతీశన్ తో పాటు 20 మంది కూడా కేబినెట్ సంబంధించిన మంత్రులు కూడా ఏదైతే ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అజీం.